మన మధ్యలో ఉన్న స్టూడెంట్ ఆశిష్ నిర్మల్ దయచేసి ముందుకు రావాల్సింది మనం చేస్తున్నాం. సో మన కార్యక్రమం నడిపిస్తే ఇప్పుడు ఒక ఓపెనింగ్ సాంగ్ బై ఆల్ ద స్టూడెంట్స్. వి వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ to this awesome occasion, our third graduation ceremony of Shekinah Glory Bible College. So shall we all bow down and have a word of prayer? Father God, we thank and praise you for this awesome occasion. We thank you, Lord, for this precious time of graduating all the students of Shekinah Glory Bible College. Lord, we commit this entire program into your loving hands. We pray, Lord, may your presence fill all of us. May your presence lead us and guide us throughout this program, Lord. May your name be glorified and magnified in and through this program. We thank and praise you. In Jesus' precious name we pray. Amen.
ఏ యోగ్యత మాలో లేకున్నా మమ్ము నీకై మరచితివి. నశించిపోయే మమ్ము నీవు వెదకి రక్షణ ఇచ్చితివి. ఏ యోగ్యత మాలో లేకున్నా మమ్ము నీకై మరచితివి. మరణ భయమును మాలో తీసి నిత్య జీవము తీసివి. తేజోవాసుల స్వార్థము మాకై నీ కృపలోనే ఇచ్చితివి. మరణ భయమును మాలో తీసి నిత్య జీవము తీసివి. తేజోవాసుల స్వార్థము మాకై నీ కృపలోనే ఇచ్చితివి. పరిశుద్ధులతో సహవాసము నిశ్చయముగా ఇచ్చితివి. ఈ లోకములో ఏకము చేసి అధిక మహిమతో నిలిపితివి. జయగీతము పాడెదం, జయగీతము పాడెదం, జయగీతము పాడెదం, జయగీతము పాడెదం. have two testimonies from the student of SGBC. That is me, myself is Ashish, and Glory. I'll start with from me only. Praise the Lord. మీకు వందనములు. भी दो साक्ष्य है जो SGBC स्टूडेंट्स है, तो उसमें से मैं एक हूँ. मेरा नाम आशीष है और मेरे सिस्टर ग्लोरी
ఇప్పుడు మీ మధ్యలో 2 సాక్షులను ప్రవేశపెడుతున్నాము. SGB కాలేజ్ నుంచి వచ్చిన 2 సాక్షులు. మొదటిగా ఆశీష్ అనే ఈ విద్యార్థి, ఇంకా గ్లోరీ అనే సిస్టర్ కూడా ఉన్నారు. परमेश्वर की इच्छा अपने लिए बहुत महान है. దేవుని యొక్క చిత్తము మన ఎడల చాలా ప్రశస్తమై ఉన్నది. Actual my background is very means when I saw back, so it is totally dark. నా యొక్క జీవితము చాలా చీకటిమయంగా ఉండేది. But I don't know that God has planned for my life. నాకు తెలియదు దేవుని యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉండేనో. And He succeeded in that. నా జీవితంలో ఆయన సఫలం చేసింది అది. Share actually I also don't know कि मैं बताऊं कैसा कि मेरे बारे में. నేను ఏ విధంగా అనుకున్నాను నా జీవితం గురించి మీకు చెప్పాలని అనుకుంటున్నాను. परमेश्वर का आशीर्वाद है मेरे पे. मैं आज स्ट्रेंथ से पावर से मैं साक्ष्य दे रहा हूं मेरे. అయినా కానీ దేవుని యొక్క శక్తి బట్టి నేను ఇక్కడ సాక్ష్యం చెప్పడానికి నిలబడి ఉన్నాను. अगर आप औरंगाबाद आए तो अगर पूछेंगे आशीष का आया तो आपको मेरा पहला एड्रेस मिलेगा पुलिस स्टेशन में. మీరు ఔరంగాబాద్కి వస్తే ఆశీష్ గురించి ముందుగా పోలీస్ స్టేషన్లోనే మీరు అడగొచ్చు. मगर परमेश्वर ने मुझे सारे गॉड हेल्प मी. దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు. एक्चुअली आई डोंट नो दैट. నాకు తెలియదు అది. सचमुच खुदा बड़ा है. దేవుడు చాలా గొప్పవాడు. मेरा जीवन पूरा चेंज कर दिया उसने. నా యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చివేసినాడు. मैं दारू पीता था. నేను త్రాగుడికి బానిసత్వమై ఉన్నాను. मैं कॉन्ट्रैक्ट लेता था मारने के. నేను ఖడ్గం తీసేవాడిని నేను చంపడానికి. परमेश्वर की योजना मेरे लिए क्या थी मुझे नहीं पता था. దేవుని యొక్క సంకల్పంలో ఏమై ఉన్నదో నాకు తెలియదు. By birth I am a Christian, but I know Christianity, but I don't know what is the meaning of Christ and Christian. నేను పుట్టుకతోనే క్రైస్తవుని, కానీ ఆ క్రీస్తు గురించి నాకు అంతగా తెలియదు. But when I came to know the love of God, నేను దేవుని యొక్క ప్రేమను ఎప్పుడైతే తెలుసుకున్నానో it's miracle in my life. ఇది నా జీవితంలో ఒక గొప్ప అద్భుతాన్ని చూపించినది. How God changed my life I don't know. దేవుడు నా జీవితాన్ని ఏ విధంగా మార్చిందో నాకు తెలియడం లేదు. After so many incidents I came here. అనేకమైన సంఘటనల తర్వాత నేను ఈ స్థలంకి వచ్చినాను. Mother died. తల్లి గారు చనిపోయినారు రీసెంట్ గా. After 6th day I am here. చనిపోయిన 6 రోజులకే నేను ఇక్కడికి వచ్చేసాను. When I came here actually I don't know language, Telugu language I don't know. నేను ఇక్కడ వచ్చాను, నాకు తెలుగు భాష నాకు తెలియదు. I am in temptation. నేను చాలా శోధనలకు గురి అయినాను ఇక్కడ వచ్చి కూడా. मुझे नहीं पता मैं क्या कर रहा हूँ क्या नहीं करूँ. मैं सुसाइड कर लूँ या भाग जाऊँ यहाँ से, या फिर से मेरी जो पुरानी लाइफ है मेरी. నాకు తెలియడం లేదు. నాకు తెలియకుండానే నేను ఇలాంటి శోధనలకు గురి అయినాను. తిరిగి నేను అనుకున్నాను ఒక సమయంలో నేను ఆత్మహత్య చేసుకుందాము, లేదంటే నేను ఇక్కడ నుంచి పారిపోయి తిరిగి నా పాత జీవితాన్ని జీవించాలని అనుకున్నాను. But God spoke with me. కానీ దేవుడు నా జీవితం పట్ల గొప్ప కార్యం చేసినాడు. He spoke with me. ఆయన నా పట్ల ఒక నమ్మకం కలిగి ఉన్నాడు. And I don't know, from a voice came from my heart, from inner side, that Ashish, don't go. This is the place that I have chosen for you. నా హృదయంలో నుంచి ఒక స్వరం వినిపిస్తుంది, నేను నిన్ను ఎన్నుకున్నాను, నువ్వు వెళ్ళడానికి అక్కర్లేదని. And as I pray God and He gave my answer. నేను దేవునికి ప్రార్థన చేశాను, దేవుడు నాకు జవాబు దయచేసినాడు. He changed me. ఆయన నా జీవితాన్ని మార్చేసినాడు. Whenever I sat alone, I used to laugh on myself only. నేను ఎప్పుడైతే నా జీవితం గురించి నేను వ్యక్తిగతంగా తెలుసుకున్నానో, आशीष तू ही है वो. ఆశీష్ గారు నువ్వే అనుకున్నాను. అది नहीं, నేను కాదు అంటున్నాను. कभी सोचता हाँ तू ही है वो. ఎప్పుడో అనుకున్నాను, అప్పుడప్పుడు అనుకుంటాను అది నువ్వే అని. जीसस क्राइस्ट ने मेरा लाइफ पूरा चेंज कर दिया है. ప్రభు అయిన యేసుక్రీస్తు నా జీవితాన్ని మార్చివేసినాడు. मुझे उसके आशीष से, ఆయన యొక్క ఆశీర్వాదంతో इतना भरा कि मैं आप पीछे देख सकता नहीं. ఇంతగా నన్ను ఆశీర్వదించినాడు, తిరిగి నేను వెనుకకు తిరిగి చూడకుండా. और इसके आगे मैं थैंक्स कहना चाहता हूँ स्पेशली सुधीर सर, मनी ब्रदर, मनोरम पास्टर. Actually I don't know language also, so still I used to sit and try to understand sir what he is explaining. ఇంకా నేను సుధీర్ సార్ గారికి, మనోహర్ పాస్టర్ గారికి, మణి బ్రదర్ గారికి నేను కృతజ్ఞత తెలుస్తాను, ఎందుకంటే నాకు భాష నాకు తెలియడం లేదు. I thank them because they have supported me. చాలా వందనాలు నా విషయంలో సహాయపడిన సహోదరులందరికీ. My life was totally changed now. నా యొక్క జీవితం పూర్తిగా మారిపోయింది. Thank you. వందనాలు. అవగాహన అనేది నాలో లేదు. మామూలుగా క్రీస్తు గురించి కూడా అంతగా తెలియదు. మామూలుగా జస్ట్ సేవ అంటే చేయాలని అన్నట్టుగానే వచ్చాను. సేవ అంటే కూడా అసలు ఏంటో తెలియదు నాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు సేవ అంటే ఏంటో, యేసు ప్రభు అంటే ఏంటో మొత్తం పూర్తిగా తెలుసుకున్నాను. అంటే ఎలా జీవించాలో, క్రైస్తవుల జీవితం అంటే ఏంటో అనేది తెలుసుకొని అవి ఏ విధముగా జీవించాలనేది నేర్చుకున్నాను. మరియు ఇంకా
సేవ చేయాలని ఎలా అయినా తీర్మానం నాలో కలిగింది. అంటే క్రీస్తుని ఏ విధంగా ఎట్లయినా సరే ప్రతి ఒక్కరికి ప్రకటించాలి, ఎందరికైతే యేసు ప్రభు తెలియదో వాళ్ళకి ప్రకటించాలని ఒక తీర్మానం నాలో కలిగింది. మరి ఇంకా నేను నా కుటుంబాన్ని, నా యొక్క స్నేహితులని, ఇంకా వారిని ఏ విధముగా మార్చాలో, వారికి ఏ విధముగా సువార్త చెప్పాలనేది కూడా నాకు ఒక సరైన అవగాహన అనేది వచ్చింది. అంటే ఎందరో నా బంధువులు, నా కుటుంబంలో రక్షణ లేని వారు ఉన్నారు. వారికి ఏ విధంగా చెప్పాలనేది, ఎలా అయినా సరే వాళ్ళని క్రీస్తు యొద్దకు నడిపించాలని ఒక తీర్మానం నాలో కలిగింది. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించింది కాక. Students of SGPC, so please come forward. Anand sir. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి సమయం. సంవత్సర కాలం అంతా వాక్యాన్ని నేర్చుకొని బయటికి వెళ్ళిపోతున్నటువంటి స్టూడెంట్స్కి వాక్యాన్ని చదివి వినిపించాలని ఆశపడుతున్నానండి. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలు. నీ యవనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకము, కానీ మాటలోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోనూ విశ్వాసములోనూ పవిత్రతలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఈ రోజున ఎంత బోధిస్తారు, ఎన్ని డిగ్రీలు ఉన్నాయి, ఎన్ని సంవత్సరాలు చదివారు అని బయట వాళ్ళు ఎవరు చూడడం లేదు. క్రీస్తుని గురించి ప్రకటిస్తున్న సువార్థికుని వైపు, సేవకుని వైపు క్రీస్తు యొక్క నిజమైనటువంటి మాదిరి ఉన్నదా లేదా అని లోకం చూస్తూ ఉంది. అందుకని 4 సువార్తలు ఉన్నాయి. 5వ సువార్త నీవు నేనే. మా స్టూడెంట్స్కి చెబుతూ ఆ మాట నేను తప్పక జ్ఞాపకం చేశాను. 4 గాస్పుల్స్ ఆర్ రిటన్ గాస్పుల్స్, we are the living gospel. ప్రజలు చాలా మందికి బైబిల్ చదువుతూ ఉంటారు, తెలుసుకుంటూ ఉంటారు. క్రైస్తవులు అంటే, క్రీస్తు అంటే కొంత అవగాహన ఉంది. కానీ వీ మస్ట్ బి లివ్ యాజ్ ఏ 5th గాస్పుల్ ఫర్ క్రైస్ట్. అది దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే పత్రికలో కూడా అపోస్తలుడైన పౌలు అన్నాడు, మీరు పత్రిక వంటి వారు. పత్రిక, ఆయనైతే సంఘాలుగా పత్రికలు రాశాడు. కానీ క్రైస్తవులు, విశ్వాసులు, మరి ప్రత్యేకంగా ట్రైనింగ్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ క్రీస్తు కొరకు పత్రికగా లోకంలో కనబడాలి. అలా ఉండడానికి ప్రభువు మరి ఈ గ్రాడ్యుయేట్స్కి మరి దేవుడు సహాయం చేయనుగాక. మనందరినీ కూడా దేవుడు అలా వాడుకొనుగాక. అందరికీ శుభములు. I request Manokaran sir to please come. Praise the Lord. தேவனுக்கு நாமமுனக்கு மகிமை கலுகுனு காக்க. இந்த நாளுடைய நிகழ்ச்சியில இந்த கொள்வதை குறித்து அதிக సంతోషముడే నాకు కానపడుகிறேன். ఇది నాన్న జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో పాలు పొందడము నేను ఎక్కువగా సంతోషిస్తున్నాను. యాక్చువల్గా இந்த ప్రోగ్రాంలో என் பேர் இல்ல. ఈ యొక్క ప్రోగ్రాంలో నా యొక్క పేరు అయితే అసలు లేదు. అయినప్పటికీ ఇలాంటి సందర్భమున దేవుని నేను స్తుతిస్తున్నాను. இந்த வேளையில இந்த கிராஜுவேட்ஸுக்காக గ్రీటింగ్ சொல்லும்படியாக கூப்பிட்டிருக்கிறார். ఈ యొక్క సమయంలో ఈ యొక్క గ్రాడ్యుయేట్స్ కి గ్రీటింగ్ శుభములు తెలియపరచమని నాకు చెప్పారు. நான் எப்பொழுதும் இப்படிப்பட்ட கூட்டத்தில் சொல்ல ஒரே ஒரு காரியம். నేను ఎప్పుడు కూడా ఇలాంటి కూటంలో చెప్తున్నది ఒకే కార్యము. అపోస్తలుడైన పౌలు తిమోతికి எழுதின 2వ నిరుపతిలో 4వ అధ్యాయం 8వ వచనం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వాక్యంలో நல்ல போராட்டத்தை போராடினேன், ஓட்டத்தை முடித்தேன், விசுவாசத்தை காத்து. మంచి పోరాటమును పోరాడుతుని నా యొక్క పరుగును తుదముట్టించుతుని విశ్వాసమును కాపాడుకుంటుని. ఇది முதல் நீதியின் கிரீடம் எனக்காய் வைக்கப்பட்டிருக்கிறது. ఇక మీదట నీతి కిరీటము నా కొరకు ఉంచబడింది. கிறிஸ்தவ ஊழியம் என்று சொல்லி வரும்போது வேற, క్రైస్తవ సేవ అని వచ్చినప్పుడు వేరు, ஜீவியம் என்று சொல்லுகிறது வேற, జీవితం అన్నప్పుడు వేరు. ஆனால் இது ரெண்டும் కలந்து வருகிறது தான் கர்த்தருடைய ஊழியம். మరి ఈ రెండు కూడా కలిసి వచ్చిందే దేవుని యొక్క సేవ. அங்கே அப்போஸ்தலனாகிய பவுலுடைய அனுபவத்தை குறித்து நாம் பார்க்கும் பொழுது, అపోస్తలుడైన పౌలు యొక్క అనుభవాన్ని గురించి మనం చూస్తున్నప్పుడు தன்னுடைய ஊழிய ஓட்டத்தை முடித்து நிறைவேறுகிறதான ஒரு சமயத்துல அதை எழுதுகிறார். తన సేవ పరుగును తాను తుదముట్టించిన తర్వాత రాస్తున్నటువంటి కార్యం అది. அதுல ஒரு நிச்சயத்தை நாம் அங்கே பார்க்கிறோம். అందులో ఒక నిశ్చయాన్ని మనం చూస్తూ ఉన్నాం. அப்போஸ்தலனாகிய பவுல் இத்தனை வருஷ காலமாய் கர்த்தருடைய ஊழியத்தை செய்திருக்கிறார் சொன்னால், అపోస్తలుడైన పౌలు ఇన్ని సంవత్సరాలుగా దేవుని యొక్క పరిచర్యను అతను చేస్తున్నాడంటే ఏదో 10 కూడా 11 அதோடு கூட நான் ஒன்னு சொல்லி செய்யறது இல்ல. 10తో కూడా 11 వాటితో కూడా నేను ఒకని అని కాదు. இன்னைக்கு கிறிஸ்தவ உலகத்துல பார்க்கும் பொழுது எத்தனையோ ஊழியங்கள் இருக்குது, ஊழியக்காரர்கள் ఈ இருக்கிறார்கள். దినమందు క్రైస్తవ లోకంలో చూస్తున్నప్పుడు ఎన్నో సేవలు జరుగుతున్నాయి, చాలా సేవకులు ఉన్నారు. ஆனால் இன்றைக்கு கர்த்தருடைய ஊழியம் என்று
சொல்லி வரும்பொழுது మరి ఈ దినమందు దేవునికి సేవ అని వచ్చినప్పుడు ஒரு நோக்கமில்லாத ஒரு நிலவரத்துல தான் போய் கொண்டிருக்கிறது நாம் ఒక பார்க்கிறோம். ఉద్దేశము లేకుండా వెళ్తున్నట్లుగానే మనం చూస్తూ ఉన్నాం. அங்கே கர்த்தருடைய ஊழியத்துல நமக்கு ஒரு நோக்கம் என்ன செய்யணும், காணப்பட வேண்டும். దేవునికి సేవలో మనకు ఒక ఉద్దేశం ఉండాలి. நமக்கு ஒரு நம்பிக்கை அங்கே உண்டாயிருக்கதாய் பார்க்கிறோம். మనకి ఒక నిరీక్షణ అనేది ఉండాలి. நம்முடைய கர்த்தரும் ரட்சகருமான இயேசு கிறிஸ்து குறித்து நாம் பார்க்கும் பொழுது మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తుని గురించి మనం చూస్తున్నప్పుడు எபிரேயர் 12వ அதிகாரம் 2-3 வசனங்களில் சொல்லப்பட்டிருக்கிறது. హెబ్రీలకు 12వ అధ్యాయము 2-3 వాక్యంలో చెప్పబడుతుంది. அவர் தமக்கு முன் வைத்த நம்பிக்கையின் பொருட்டு ఆయన తన ఎదుట ఉంచబడిన నిరీక్షణను బట్టి அவமானத்தை எண்ணாமல் అవమానమును ఎంచకుండా சிலுவையை సహిத்து ఆయన సిలువను సహించి என்று அந்த இடத்துல சொல்லப்பட்டிருக்கிறது. అని అక్కడ చెప్పబడుతుంది. நம்முடைய கர்த்தரும் ரட்சகருமான இயேசு கிறிஸ்து మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు நமக்காக இந்த உலகத்திலே பல பாடுகளை பட்டிருக்கிறார். మన కొరకు ఈ లోకంలో పలు విధమైనటువంటి శ్రమలు అనుభవించున్నాడు. சிலுவை சகித்திருக்கிறார். ఆయన సిలువను సహించి ఉన్నాడు. நிந்தை அவமானம் எல்லாவற்றையுமே அவர் அனுபவித்தவராய் నింద காணப்பட்டார். అవమానములంతా కూడా ఆయన అనుభవించి ఉన్నాడు. இதெல்லாம் ஏன் அவர் சகிக்க మరి வேண்டும்? ఇదంతా కూడా ఎందుకు ఆయన సహించుకోవాలి? எத்தனையோ காரியங்களை நாம் சொல்லக்கூடும். మన ఈ ఎన్నో కార్యములను మనం చెప్పగలము. பரிசுத்த ஆவியானவர் அங்கே சொல்லியிருக்கிற మరి காரியம் పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్తున్న యొక్క కార్యం ఏంటిదనగా ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவுக்கு முன்னதாக ஒரு நம்பிக்கை என்ன செய்து உண்டாயிருந்தது. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎదుట యొక్క నిరీక్షణ అనేది ఉన్నది. அந்த நம்பிக்கையின் பொருட்டு தான் ఆ నిరీక్షణను బట్టి அவர் நிந்தை அடைந்தார், ఆయన నిందను அவமானத்தை அடைந்தார், అవమానమును పొందాడు, அவர் சிலுவை சுமந்தார், సిలువను మోసుకున్నాడు, பலவிதமான பாடுகளை அவர் ஏற்றுக்கொண்டவராய் పలు காணப்பட்டார். విధమైనటువంటి శ్రమలను కూడా ఆయన స్వీకరించి ఉన్నాడు. அந்த నம்பிக்கை என்ன? మరి ఆ నిరీక్షణ ఏంటిదనగా அது பிதாவினுடைய சிங்காசனத்திலே அமர வேண்டும் என்கிறதான ஒரு நம்பிக்கை. తండ్రి యొక్క సింహాసనములో కూర్చోవాలి అనబడిన యొక్క నిరీక్షణ అది. பிதாவினுடைய சிங்காசனத்திலே ஒரு மனுஷன் உட்கார வேண்டும் என்று சொன்னார். తండ్రి సింహాసనంలో ఒక మనుష్యుడు కూర్చోవాలనగా அவனுக்கு ஒரு தகுதி தேவை, అతనికి ఒక అర్హత అనేది కావాలి, அவனுக்கு ஒரு விசுவாசம் தேவை, తనకి ఒక విశ్వాసం కావాలి, அவனுக்கு ஒரு நம்பிக்கை தேவை. ఆయనకు ఒక నిరీక్షణ కావాలి. இதெல்லாம் இல்லாதபடிக்கு ஏதோ உலகத்தோடு கூட நாமும் ஒரு கிறிஸ்தவர்களாய் காணப்படுகிறோம். ఇదంతా కూడా లేకుండా ఈ యొక్క లోకముతో పాటు నేను కూడా ఒక క్రైస్తవునిగానే ఉన్నాను. ஒரு சபையில நாம் மெம்பர்ஷிப்பா இருக்கிறோம், సంఘంలో నేను ఒక సభ్యునిగా ఉన్నాను. இது விசுவாசிகளை பொறுத்தான ஒரு காரியம். అది విశ్వాసాలను గురించినటువంటి ఒక ஆனால் కార్యము. ஊழியர்கள் என்று சொல்லி வரும்பொழுது మరి సేవకులు అని వచ్చినప్పుడు நானும் ஊழியம் செய்கிறேன், నేను కూడా సేవ எனக்கு చేస్తున్నాను. ஒரு 150 பேர் வராங்க, నాకు 100 మంది 50 మంది వస్తున్నారు. இதுதான் இன்றைக்கு அநேகருடைய நோக்கமா ఈ இருக்கு. దినమందు చాలా మంది యొక్క ఉద్దేశం ఇలాగే ఉన్నది. பிரியமான கர்த்தருடைய பிள்ளைகள், ప్రేమేందేని బిడ్డలారా, இன்னைக்கு இந்த பைபிள் காலேஜ் கோர்ஸ் முடிச்சு ட்ரைனிங் முடிச்சு கிராஜுவேஷன் ஆகுறதான அருமையான சகோதர சகோதரிகளே, ఈ దినమందు ఈ యొక్క బైబిల్ తరగతులను ట్రైనింగ్ ముగించుకొని వెళ్తున్నటువంటి ప్రేమైనటువంటి సహోదర సహోదరులారా, ஊழியம் என்று சொல்லி வரும்பொழுது సేవ అని వచ్చినప్పుడు அந்த ஊழியத்துல நமக்கு உங்களுக்கு ஒரு நம்பிக்கை ஒண்ணு வேணும். ఆ సేవలో మీకు ఒక నిరీక్షణ ఉండాలి. அந்த நம்பிக்கையை முன்னிட்டு தான் நீங்கள் அழைக்கப்பட்டிருக்கிறீங்க. ఆ నిరీక్షణను బట్టి మీరు పిలువబడి ఉన్నారు. அந்த நம்பிக்கை நம்முடைய கர்த்தரும் ரட்சகருமான இயேசுவிடத்திலே காணப்பட்டது. ఆ యొక్క నిరీక్షణ అనేది మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు దగ్గర பிதாவுடைய ఉన్నది. வலது பாரிசத்திலே அமர வேண்டும். తండ్రి యొక్క కుడి పార్శ్వంలో కూర్చోవాలి. அதுதான் ஆண்டவராய் இயேசு கிறிஸ்து ஒரு நம்பிக்கையும் நோக்கமாய் అదే காணப்பட்டது. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నిరీక్షణగా ఉద్దేశముగా ఉంటున్నది. அப்போஸ்தலனாகிய பவுல் சொல்லும் பொழுது అపోస్తలుడైన పౌలు చెప్తున్నప్పుడు எனக்காக நீதியின் கிரீடம் வைக்கப்பட்டிருக்கிறது என்று నా சொல்கிறார். కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. இது விசுவாச ஊழியத்தை உண்மையும் உத்தமத்தோடும் செய்கிறதான கர்த்தருடைய ஊழியக்காரர்களுக்கு மட்டும்தான் அந்த நீதியின் கிரீடம். ఇది విశ్వాస పరిచర్య సేవను మరి యథార్థముగాను నమ్మకముగా చేస్తున్నటువంటి వారికి మాత్రమే ఇది తగు ఉంటుంది. இதை உங்களுக்கு ஸ்டடி கொடுக்கும் பொழுது நான் அதிகமா இதை குறித்து சொல்லி இருக்கிறேன். ఈ యొక్క విషయం గురించి మీకు నేను తరగతుల్లో ఎక్కువగా చెప్పాను. அதை மறந்து போக கூடாது. దాని ఏమాత్రం మీరు அந்த మర్చిపోకండి. நீதியின் கிரீடத்தை நீங்கள் பெற்றுக்கொள்ள வேண்டும். ఆ నీతి కిరీటమును మీరు పొందుకోవాలి. அதுதான் உங்களுடைய ஊழியத்தினுடைய லக்காய் நோக்கமா என்ன செய்ய காணப்படும். అదే మీ యొక్క సేవ యొక్క గురిగా ఉద్దేశముగా ఉండాలి. அப்போ அந்த நீதியினுடைய கிரீடத்தை நீங்கள் பெற்றுக்கொள்ள வேண்டும். ఆ నీతి కిరీటాన్ని మీరు పొందుకోవాలి అనగా அப்போஸ்தலனாகிய பவுலிடத்திலே காணப்பட்டதான அந்த சுபாவம், அந்த ஊழிய அனுபவம் உங்களுக்கு தேவை. అపోస్తలుడైన పౌలు దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క స్వభావం అనేది మీకు కలిగి ఉండాలి. நல்ல போராட்டத்தை போராடி, మంచి పోరాటమును పోరాడితిని, நல்ல போராட்டத்தை போராடி, మంచి పోరాటమును పోరాడితిని. கர்த்தருடைய ஊழியம் என்று சொல்லி வரும்பொழுது దేవుని సేవ అని వచ్చినప్పుడు ஏதோ அண்டர் த ஃபேன் அப்பான் த சேர் கிடையாது. ఏదో ఫ్యాన్ కింద మరి కుర్చీ పైన కూర్చోడం కాదు. கர்த்தருக்காக போராட வேண்டியவர்களாய் దేవుని కొరకు పోరాడు వారముగా ఉండాలి. இந்த போராட்ட ஜீவித்தை குறித்து சொல்லணும் ఈ சொன்னா పోరాట జీవితం గురించి చెప్పాలంటే எவ்வளவோ சொல்ல మరి முடியும். ఎన్నో విషయాలు చెప్పవచ్చు. ஆனால்
கர்த்தருடைய ஊழியத்திலே கர்த்தருக்காக நீங்கள் என்ன செய்யணும்? நீங்கள் போராட வேண்டும். దేవుని యొక్క సేవలో దేవుని కొరకు మీరు ఎక్కువగా మీరు పోరాడాలి. ఎదువరైల పోరాడను? ఎంతవరకు మీరు పోరాడాలంటే உங்களுடைய ஜீவனை நீங்க கொடுக்கிற வரையில మీ పోరాడాలి. ప్రాణము మీరు ఇచ్చే వరకు మీరు పోరాడాలి. అది మరదు పోకూడదు. దానిని మీరు మర్చిపోవద్దు. அப்படிப்பட்ட இந்த ஊழியத்தை మరి అలాంటి ఈ యొక్క సేవను உண்மையோடும் உத்தமத்தோடும் నమ్మకముగాను యథార్థముగాను நல்ல ஒரு விசுவாசத்தோடும் ఒక మంచి విశ్వాసముతోను போராடி முடிக்கிறவர்களுக்கு தான் அந்த நீதியின் கிரீடம் என்று சொல்லி பார்த்தோம். పోరాడి మిగుంచి వారికి ఆ నీతి కిరీటము అని చూస్తూ ఉన్నాం. பவுலுடைய ஜீவித்தை குறித்து நம்ம எல்லாருக்கும் தெரியும். పౌలు జీవితాన్ని గురించి మనందరికీ తెలుసు. பவுல் அந்த ஜீவித்தை அவர் செய்து முடித்தவராய் காணப்படுகிறார். పౌలు అలాంటి ఒక జీవితమును అతడు చేసి ముగించాడు. బైబిల్ కాలేజీలో కొంచె నాள் படிச்சோம், எனக்கு బైబిల్ ఎల్లా కరచి కుడిచితే ఎల్లా తెలిసి పోచిన. ఏదో బైబిల్ కాలేజీలో కొన్ని రోజులు చదువుకున్నాము, బైబిల్ గురించిన కార్యములంతా కూడా నాకు తెలిసిపోయింది అని అర్థం కాదు. நீங்கள் கர்த்தருடைய ஊழியத்திலே போராட வேண்டும். మీరు దేవునికి సేవలో పోరాడాలి. உங்க జీవனை கொடுக்கிற வரையில நீங்கள் போராட మీ வேண்டும். ప్రాణము మీరు ఇచ్చేంతగా మీరు పోరాడాలి. அந்த போராட்டத்தின் முடிவில தான் ఆ పోరాటం యొక్క అంతములోనే ஒரு நம்பிக்கை இன்றைக்கு உங்களுக்கு கூட என்ன செய்ய உருவாகும். ఈ దినమందు మీకు ఇలాంటి ఒక నిరీక్షణ అనేది ఏర్పడుతుంది. ఎత్తనో ఊழிయకారులు இன்னைக்கு ఈ దినమందు మరెన్నో సేవకులను చూస్తూ ఉన్నాము. ஒரு நம்பிக்கை இல்லாத ஒரு நிலவரம், ఒక నిరీక్షణ లేనటువంటి ఒక పరిస్థితుల్లో, ஒரு నిశ్చయం ఇల్లాத ஒரு ఓటத்தை ఓడికొండిరుக்கிறார்கள். ఒక నిశ్చయం లేనటువంటి ఒక పరుగును వాళ్ళు చేస్తున్నారు. நீங்கள் அந்த விதமாக இருக்கக்கூடாது. మీరు అలాగే ఉండకండి. நீங்கள் కర్తరుకెందు పోరాడుகிறவர்கள், మీరు దేవునికని మీరు పోరాడువారుగా ఉండాలి. మీరు జీవితమును చేసేవారుగా, அந்த நீதியின் கிரீடத்தை நீங்கள் பெற்றுக்கொள்ளக்கூடியவர்களாக, ఆ నీతి కిరీటమును మీరు పొందుకున్న వారుగాను நீங்கள் காணப்பட வேண்டும் என்பதுதான் என்னுடைய ஆசை. మీరు అలాగ ఉండాలని నా యొక్క ఆశ. அப்படிப்பட்ட ஒரு விசுவாச ஜீவியத்தை நீங்கள் செய்ய வேண்டும் என்று, మరి అలాంటి ఒక విశ్వాస జీవితమును మీరు చేయాలని இந்த సభయార్ எல்லாருக்கும் உங்களுக்கு நான் కట్టளை ఈ கொடுக்கிறேன். సంఘంలో ఉన్న వారందరి ఎదుట మీకు నేను ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. కర్తరు మిమ్మల్ని ఆశీర్వదించును. ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. Pastor Chowri, please come and I have a 2 words of prayer. ప్రైజ్ ది లార్డ్. తల్లు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమును బట్టి నీ స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాము. ఈ సెకన గ్లోరీ బైబిల్ కాలేజీ ఆధ్వర్యములో ప్రభువా నిర్వహించినటువంటి ఈ 3వ తండ్రి నీకు స్తోత్రము సెమినార్ని బట్టి నీ స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాం. మహిమోన్నతుడా, ఇంతవరకు నీ దాసుని పక్షాన మీరుండి ఈ నూతనముగా తండ్రి విద్యాభ్యాసములో చేసినటువంటి బిడ్డలకు చక్కటి హెచ్చరికలు మీరు చేసిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. వారి జీవితములో ప్రభువా నిన్ను కలిగి ఒక నిరీక్షణతో ముందుకు సాగాలని ప్రభువా, జీవ కిరీటమును వారు పొందునట్లుగా నీ కృపను వారికి అనుగ్రహించండి. ఈ లోక సంబంధమైనటువంటి సమస్తమైనటువంటి దుష్టత్వమును జయించి నీ పరిపూర్ణమైనటువంటి ఆత్మచేత నీ బిడ్డలను అభిషేకించండి. ఈ కూడికి కూడి వచ్చినటువంటి నాయన దైవ సేవకులు, విశ్వాసులు మరియు పేరెంట్స్ను బట్టి నేను స్తుతిస్తున్నాం. ఈ కార్యక్రమం అంతటా మీరు అధిపతిగా ఉండి నడిపించి మీ నామమునకు మీరే ఘనతమయం ప్రభువులు ఆరోపించుకుంటూ నజరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. Now I call honorable principal Reverend M.R. Nadava to come and give the principal report. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ వందనాలు. ఈ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్కి మీ అందరూ ఎంతో ప్రేమతో వచ్చారు. అందును బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను. మొదటి బ్యాచ్లో 14 మందికి గ్రాడ్యుయేషన్ ఇచ్చాం. రెండవ బ్యాచ్లో 15 మందిని తీసుకున్నాం. ఈ బ్యాచ్లో ఇప్పుడు మొత్తం మీద 12 మంది ఈరోజు గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ ఇస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్పే విషయం ఏంటంటే, మా ట్రైనింగ్లో నేను నేర్పించేది ఏంటంటే, చేపనిచ్చుట కాదు, చేపలు పట్టుట నేర్పించుట. చేపనిస్తే ఆ పూటకు వండుకుంటాడు, తింటాడు. పట్టటం నేర్చుకుంటే రోజు పడతాడు, రోజు తింటాడు. కాబట్టి దైవ సేవకుడు అనే ఎవరైనా సరే మంచి జాలరిగా, ఆత్మల సంపాదకుడుగా ఉండాలన్నదే నా కోరిక. నేను అదే ప్రయత్నం చేస్తూ ఉంటాను. నేను కూడా అదే పనిలో నిమగ్నమై ఉన్నాను. గనుక ఈ భారము కొంతమందికైనా సువార్త చెప్పాలి, కొంతమందినైనా సేవకులుగా సిద్ధపరిస్తే కనీసం ఒక్కొక్కరు ఒక 50 మందినైనా నడిపించకపోతారా అని నా ఉద్దేశం. అందుకే నా ప్రయాసం కూడా. వాళ్ళు పనిచేస్తారు, సిద్ధపరిచినందుకు మాకు కూడా కొంచెం ఫలితం ఉంటుంది, దేవుని సన్నిధిలో, దేవుని సముఖములో బహుమతులు ఉంటాయని మేము ఆశించి ఈ మనుషులని సంతోషపెట్టాలని కాదు, కేవలం ప్రభు యొక్క సేవ విస్తీర్ణం కొరకే
ఈ తర్ఫీదు సెంటర్ని ప్రారంభించాం. ప్రారంభం నుంచి ఈ తర్ఫీదు సెంటర్ రెగ్యులర్ కాలేజ్ పెట్టాలని ఎంతో ఆశపడ్డాం. పెట్టడానికి సరైన సామర్థ్యము లేక డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా అనేక ప్రాంతాలకు వెళ్ళి సుమారుగా 1200 మంది పైన ట్రైనింగ్ ఇచ్చాం. పాస్టర్స్కి చాలా మందికి ట్రైనింగ్ లేదు. 4 వాక్యం మాటలు చెప్పి పరలోకం ఉందని మా తండ్రిని ప్రార్థన చేస్తే నేను పాస్టర్ని అయిపోయాను అనుకుంటున్నారు చాలామంది. అది చాలా తప్పు. చాలా ఎదురు దెబ్బలు తగులుతాయి. చాలా తగ్గింపు కావాలి. మనం న్యూట్రల్ అవ్వాలి, జీరోలోకి రావాలి. మనిషి కుమారుడు పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, చేయడానికి వచ్చాడు. కాబట్టి ప్రభు పరిచర్య చేయాలంటే, మరి ముఖ్యంగా సంఘ కాపర పని చేయాలంటే చాలా త్యాగం కావాలి. 50 మంది ఉంటే 50 రకాల మనస్తత్వాలు ఉంటాయి. ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైన మనస్తత్వం. వాళ్ళందరినీ మనం భరించాలి, వాళ్ళందరినీ ఓర్చుకోవాలి, వాళ్ళనే మాటలు ఓర్చుకోవాలి, వాళ్ళు వేసే నిందలు భరించాలి. ఇవన్నీ ఉండాలి. సేవ అంటే అంత ఈజీ కాదు. ఓ పాట పాడి 2 మాటలు ఎగిరెగిరికి అంతులేసి వాక్యం చెబితే సరిపోలేదండి. అది కాదు, భరించాలి, బరాయించాలి. అందుకే అహరోనుకి చెప్పిన మాట ఏంటంటే, ఇశ్రాయేలు 12 గోత్రముల పతకములు నీ ఎద మీద వేసుకుని భరించాలి. దేవుడు చెప్పింది అది ఎప్పుడు నీ ఎద మీద ఉండాలి, నువ్వు భరించాలి. 12 గోత్రాలు, పెద్ద కొడుకు నుండి చిన్న కొడుకు వరకు. ఈ 12 గోత్రాల వాళ్ళు, 12 గోత్రాల నాయకులకి ఒక్కొక్కడికి ఒక్కొక్క బుద్ధి ఉంది. అందరి బుద్ధులు ఒకటి కాదు. ఒకే తల్లి కడుపులో నుంచి పుట్టినా, ఒకడే తండ్రి అయినా బుద్ధులు మాత్రం డిఫరెంట్ ఉన్నాయి. మీరందరూ సమయం దొరికినప్పుడు ఎప్పుడైనా ఆదికాండం 48వ అధ్యాయం 49వ అధ్యాయంలోనే ఉంటుంది. మీరు చక్కగా చదవచ్చు. మొత్తం ఆ అధ్యాయం అంతా మొదలుపెట్టాడు పెద్ద కొడుకు దగ్గర నుంచి. ఏం పేరు పెద్ద ఆయన పేరు? రూబేను. నీవు నీళ్ల వలె సంచలుడు వై స్థిరం లేకుండా తిరుగుతావు. అస్థిరుడు, వీడికి స్థిరం ఉండదు. అలాంటి వాళ్ళు సంఘంలో ఉంటారు. స్థిరం లేనోళ్ళు సంఘంలో ఉంటారు. పొద్దున్నే ఒక చర్చికి వెళ్తారు, మధ్యాహ్నం ఒక చర్చికి వెళ్తారు, సాయంత్రం ఒక చర్చికి వెళ్తారు. వీళ్ళుంటే మిడ్-నైట్లో కూడా ఏదైనా ఒక చర్చి ఉంటే దానికి కూడా పోతారు 12 గంటల సర్వీస్కి. స్థిరం లేనోడు తిరుగుతానే ఉంటాడు. ఇలాంటి వాళ్ళు సంఘంలో ఉంటారు. వాళ్ళను కూడా భరించి సరిచేయాలి. ఇషాకారు గురించి చెబుతూ ఏమన్నాడు తెలుసా? నువ్వు 2 దొడ్ల మధ్యలో ఉన్న బలమైన గాడిద అన్నాడు. ఈ దొడ్లో ఉంటాడు, ఆ దొడ్లో ఉంటాడు. అది గాడిద, బలమైన స్ట్రాంగ్ గాడిద, బలమైన గార్ధాభవము. నువ్వు కత్తి పట్టుకుంటాడు, బైబిల్ పడతాడు, ప్రార్థన అంటాడు, సినిమాకి కూడా పోతాడు. అన్నీ ఉంటాయి, అన్ని రంగాల్లో ఉంటాడు. ఇలాంటి వాళ్ళందరినీ భరించాలి, బరాయించాలి. అదే సేవ అంటే. ఏదో కొంచెం సేపు 4 మాటలు చెప్తే సరిపోలే, 10 మందిని కూడబెట్టుకుంటే సరిపోలే. సేవ అంటే ఉన్న వాళ్ళందరిని భరించాలి. అది మీరు భరించాలి. దాన్ని రేపటి దినాన మీరు గొప్ప సేవకులు కావచ్చు, మంచి సంఘాలు కలిగిన వారు కావచ్చు, మంచి సేవకులు కావచ్చు. మీకు ఉండాల్సిన ప్రధానమైన ఒక మంచి వైఖరి, యాటిట్యూడ్ ఏంటంటే, మీ ఎద మీద సంఘాన్ని పెట్టి మొయ్యాల, భరించాలి, బరాయించాలి. రకరకాల మనస్తత్వాల వాళ్ళని భరించాలి. తగాదలాడేవాళ్ళు ఉంటారు, మనం తగాదగా దిక్కకూడదు. బూతులు తిట్టేవాళ్ళు ఉంటారు, మనం బూతులు తిట్టకూడదు. నిందలేసేవాళ్ళు ఉంటారు, మనం నిందలేయకూడదు. మనం అవన్నీ భరించాలి. అదే సేవకుడు అంటే. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించి ఎంత గొప్ప పని చేస్తున్నాం ఇంపార్టెంట్. క్వాంటిటీ ఇంపార్టెంట్ కాదండి, క్వాలిటీ ఇంపార్టెంట్. క్వాలిటీ లేని క్వాంటిటీ ఎందుకు? కాబట్టి 20 ఆత్మలు సంపాదించండి, క్వాలిటీ కలిగిన వాళ్ళు సంపాదించాలి. స్థిరం లేని వాళ్ళు, దేవుని సేవకు లోపన్నోళ్ళు, దేవుని సేవకు వ్యతిరేకంగా ఉండే వాళ్ళతో, అలాంటి వాళ్ళు ఎంతమంది ఉండే లాభం లేదు, ప్రయోజనాలు లేవు, నష్టమేగా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఆ ఉద్దేశంతోనే 20 సంవత్సరాల నుంచి ఇక్కడ సేవ చేస్తున్నా. దేవుడు నేను ఎంత పని చేయగలను అంత పని నాకు అప్పచెప్పాడు. మంద ఆయనది, నాది కాదు. మంద ఆయనది. కేవలం నేను ఒక పనివాడిని ఆయన పొలంలో కాపరిగా పని చేస్తున్నాను. నా వంతు కృషి నేను చేస్తున్నాను, నా వంతు పని నేను చేస్తున్నాను. ఆయన ఏం చేయాలో ఆయన చేతులకు అప్పచెప్పాం. దేవునికి స్తోత్రం. కాబట్టి నా ప్రియమైన దేవుని
బిడ్డలారా, కాబోయే సేవకులారా, బైబిల్ ట్రైనింగ్ అయిపోగానే రెవరెండు 72 అని పెట్టుకోకండి. ట్రైనింగ్ అయినంత మాత్రాన రెవరెండ్లు కాదు, ట్రైనింగ్ అయిపోయినంత మాత్రాన పాస్టర్లో కాదు. పాస్టర్ అంటే సంఘం. సంఘం లేని పాస్టర్లు చాలామంది ఆంధ్రప్రదేశ్లో తయారయ్యారు. వాళ్ళు పాస్టర్లే కాదు. పాస్టర్ అంటే కాపరి. కాపరి అంటే కాపరికి సంఘం ఉండాలి. సంఘం లేకుండా పాస్టర్ అని పెట్టుకోకూడదు. తప్పు తప్పు తప్పు. అది చాలామంది పాస్టర్ అంటారు. నేను ట్రైనింగ్ పొందానండి కాబట్టి నేను పాస్టర్ అంటారు. పాస్టర్ అంటే ట్రైనింగ్ పొందటం కాదండి, సర్టిఫికెట్ పొందుకోవటం కాదు. సర్టిఫికెట్ ఏముంది, అది కాదు. సంఘం ఉండాలి. కాపరి అంటే మంద ఉండాలి, మంద. అప్పుడే కాపరాకం. అలా పెట్టుకోకండి. కష్టపడి ప్రభు కొరకు పనిచేయండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆయన సేవలో బలమైన పాత్రలుగా మిమ్మల్ని వాడుకోవాలని నేను ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేద్దాం. మన మధ్యలో పాస్టర్ పీడి ఆనంద్ గారు ఉన్నారు, వారు వచ్చి ప్రార్థిస్తారు. మరి శుభ సందర్భంలో ఇలాగో మన మధ్యలో యవనస్తులు దేవుని చేత పట్టబడి దేవుని పని కొరకై సిద్ధపడి దేవుని పని చేయడానికి కొరకై వారు పొలంలోనికి వెళ్తూ ఉన్నారు. ఆమేన్. పాస్టర్ గారిని అడిగాను, ప్రభునందు పిల్లారా మనం గమనించాలి, దేవునికి స్తోత్రం. ఏదో పెద్దలు అన్నట్టుగా ఇల్లు అలకగానే పండుగ కాదన్నారు. కాబట్టి ఇప్పుడు ముందుంది. కాబట్టి ప్రభునందు పిల్లారా, ఇంతవరకు వారి జీవితంలో ప్రభునందు పిల్లారా నేర్చుకున్నారు. ప్రభు మత్తయి సువార్త 11వ అధ్యాయం 29-30 వచనాలు తీసవసరం లేదమ్మా. అక్కడ మనం గమనిస్తున్నాం, నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకుని, నా కాడి సులువు తేలిక అని ప్రభు చెప్పాడు. సంతోషమే. ఇంతవరకు నేర్చుకున్నారు. ఇప్పుడు కాడిని మోయడానికి పొలంలోనికి వెళుతూ ఉన్నారు. కాబట్టి నేను వారికి ఇచ్చే సలహా ఏంటంటే, ఈ సందర్భంలో దేవుడు మిమ్మల్ని ఎందుకొరకు పిలిచాడు. 1 కొరింథీ 1:26 వచ్చిన ప్రకారంగా మిమ్మల్ని పిలిచిన వాని ఆ యొక్క మిమ్మల్ని పిలిచినటువంటి పిలుపును గుర్తెరిగి ఆ పిలుపుకు తగినట్లుగా దేవుని దగ్గర ప్రభుని కనిపెట్టి ఆ కృపవరాన్ని, ఆ సామర్థ్యాన్ని, అభిషేకాన్ని, ఆత్మ నడిపింపును, మీ పరిచయ కొరకైనటువంటి దర్శనాన్ని కలిగి దేవుడు ఏ స్థానంలో మిమ్మల్ని పంపిస్తున్నాడో, ఎక్కడి కొరకు మిమ్మల్ని సిద్ధపరిచాడో ప్రభునందులారా వాటన్నిటి విషయం ఒక నిశ్చయిత కలిగిన వారై, ఒక కన్ఫర్మ్ కలిగిన వారై తప్పకుండా మీకు అప్పగించినటువంటి మేము నడిపించిన చోటుకి మీరు వెళ్ళి నమ్మకంగా పని చేయాలని దేవుడు మీకు ఇచ్చినటువంటి కృపను బట్టి, సామర్థ్యాన్ని బట్టి, శక్తిని బట్టి, అభిషేకాన్ని బట్టి గొప్పగా మీరు వాడబడాలని నేను ఆశిస్తూ ఈ సందర్భంలో మేము కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృప కనికరముల మా పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రియులు ప్రభు గౌరవనీయులు నాయన, మీ దాసుడు నాయన మణిగారు ఎంతో ప్రయాసపడి మీ పిలుపునందుకొని దర్శన ప్రకారంగా ప్రభు వారు జరిగిస్తున్నటువంటి సేవను బట్టి మీకు వందనాలు. అంచెలంచెలుగా వారిని ఆశీర్వదిస్తూ వారి పరిచర్యను స్థిరపరుస్తూ ప్రభు మీ రాజ్య విస్తరణ నిమిత్తం మీరు మీ దాసుని మీరు నడుము కట్టి వాడుకొంచున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు. వారి ద్వారా ప్రభానికి స్తోత్రం. అనేకులకు ఆశీర్వాదకరంగాను అనేకులను మీ సేవ కొరకు నాయన సిద్ధపడేటటువంటి ప్రభానికి స్తోత్ర బిడ్డలుగా తయారు చేయడానికి మీరు ఇచ్చిన కృప కొరకు స్తోత్రాలు. ఎదుగో మా ప్రభు వారి సేవ పరిచర్యలో భాగంగా ఈరోజు ప్రభువానికి స్తోత్రం. ఈ తరబిదు పొందినటువంటి యవన బిడ్డలను బట్టి మనం స్తుతిస్తూ ఉన్నాం. వారు ప్రభువానికి స్తోత్రం ఏమైతే నేర్చుకున్నారో దానిని వారి జీవితాలలో అనుభవిస్తూ ఇతరులకు బోధించడానికి, ఇతరులను మీ యొక్క ప్రభువ అయా ఇతరులను రక్షించడానికి, మీ రాజ్యాన్ని కట్టడానికి, సాతాను యొక్క రాజ్యాన్ని కూల్చడానికి దినదినం ప్రభువానికి స్తోత్రం మీ చేత బలమైనటువంటి సాధనముగా ఒక పాత్రగా వాడబడి మీదట ప్రభు నిలబడిన రోజున బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా అనిపించుకొనుటకు యోగ్యులుగా వారు ముందు జీవితాల్లో మసులుకొనుటకు మీరు సహాయం చేయమని ప్రభు వారిని మీ హస్తాలకు మీ నడిపింపుకు అప్పజెప్పుకొనచ్చు. ఇంకా జరగబోయే కార్యాన్ని మా అందరికీ మరి ముఖ్యంగా నాయన తరబీదు పొందిన బిడ్డలకు దీవెనకరంగా జరిగించి మీరు మహిమను పొందుమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. Now we have awarding of the certificates to the graduating students. So I call upon guests, please come forward and award the certificates to the students, please. Abraham Sridhar. Victoria A. Sridhar.
గట్టి చప్పట్లు కొట్టాలండి. బ్యూలా లిమ్మా థామస్ జాన్, పల్లెకోగు శామ్ బాబు, గట్టి చప్పట్లు కొట్టాలి. ఆశిష్ ఏ నిర్మల్, ఆశిష్ నిర్మల్, మన్సా ప్రేమ్ కుమార్, మాచపోగు అనిల్ కుమార్, భక్తి మనీష్ కుమార్, డి మనీష్ కుమార్, దొమ్మాట గ్లోరీ, మధ్యలో స్టెఫెన్, కొలిగపోగు రాజు. లాస్ట్ వన్ ప్లీజ్ క్లాప్. కొలిగపోగు రాజు, everybody clap. Now I call upon brother Pastor Thomas. He will read his scripture portion, then we will have a message by our guest. Pastor Thomas, please come and read a scripture portion. లూకా సువార్త 4వ అధ్యాయము 18-19 వచనాలు చదువుకుందాం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవచనం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని రాయబడిన చోటు ఆయనకు దొరికెను. దేవుడు ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. Thank you, Pastor. So I call upon Dr. Veda to please come and share the word of God, and also I call upon our dear brother to come and interpret for us. Hallelujah. Hallelujah. హల్లెలూయా చెప్దాం దేవునికి. You know Jesus is alive and well. దేవుడు మన మధ్యలోని జీవము కలిగి ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు. చేతులపైకి దేవుని స్తుతిద్దాం. Amen. ఆమేన్. This is not just an event. ఏదో ఒక సందర్భముగా ఇక్కడ మీరు వచ్చినారనుకోవాకండి. This is a celebration. ఇదొక సందర్భం. ఎటువంటి సందర్భం అంటే సంతోషకరమైన పండుగ ఉన్నది. If we were out, we would be shouting, right? మరి ఈ యొక్క సందర్భంలో మరి గట్టిగా అరవాలి కదా, సంతోషంగా ఉండాలి కదా. So how come we won't shout for this celebration? మరి ఎంత పెద్ద పండుగ సందర్భం వీళ్ళందరూ పండుగ చేసుకుంటే ఎందుకు ఏడుస్తా కూర్చుంటారు? గట్టిగా చెప్పండి, గట్టిగా నవ్వండి. Amen. Praise God. Hallelujah. దేవునికి స్తోత్రం. You know, in the book of Matthew, మత్తయి సువార్తలో చూసినట్లయితే Jesus started to bring the apostles in. యేసు ప్రభు అపోస్తలులను పిలిచినాడు. And as he started with the apostles, వారిని ఏ రీతిగా అయితే పిలువబడుచున్నారో చూస్తున్నాం అక్కడ. He started off with 12. ఆయన 12 మందితో ప్రారంభించినాడు. You know, God is the same
yesterday, today, and forever, right? చూడండి, దేవుడు నిజముగా నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు కదా. So what do you see? 12. మరి ఇక్కడ చూడండి 12 మంది కరెక్ట్ గా ఉన్నారు. That God has anointed and appointed for His purpose. దేవుని పని నిమిత్తము వారిని అభిషేకించినాడు, వారిని పిలిచినాడు. హల్లెలూయా. These 12 are appointed and anointed by God. చూడండి, ఈ 12 మంది దేవుని వల్ల పిలువబడి అభిషేకించబడి ఉన్నారు. When Jesus gathered the 12, దేవుడు ఈ 12 మందిని సమకూర్చే సమయంలోని He was teaching them and equipping them for His purpose. తన రాజ్య పని నిమిత్తము వారికి తరబేదు చేస్తూ శిష్యత్వములోనికి నడిపిస్తూ వారిని ముందుకు నడవమని చెప్తూ ఉన్నాడు. He was showing them what they were going to do once He left. ఆయన ఈ లోకము విడిచి పరలోకముకు వెళ్ళేక ముందు వీరు ఈ భవిష్యత్తు ఏమై ఉన్నదో వారికి తెలిసి వారికి నేర్పిస్తూ ఉన్నాడు. And in Luke chapter 4, లూకా సువార్త 4వ అధ్యాయంలో చదివిన విధముగా verses 18 and 19, 18-19 వచనాల్లో చూస్తే the Bible said, the Spirit of the Lord is upon you. వాక్యం సెలవిస్తుంది, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. Because He has anointed these 12. ఈ యొక్క 12 మందిని అభిషేకించబడి ఉన్నారు. To preach the gospel. వీరు ఎందుకు అభిషేకించబడ్డారంటే స్వార్థను ప్రకటించేదానికి. When He gave me that, ఆ యొక్క వాక్యము నాకు దేవుడు ఇచ్చినప్పుడు I seen the anointing of God descending on them. నేనేమి చూచానంటే దేవుని యొక్క అభిషేకము పరలోకం నుంచి వారి మీద దిగుచున్నట్లుగా నేను చూచినాను. Like a flame and fire. ఆ యొక్క అగ్నితోటి అభిషేకముతో ఉన్నది. And as they go forth, వారు ముందుకు వెళ్ళే ప్రయాణంలోని the Bible says when they lay hands on the sick, బైబిల్ సెలవిచ్చినట్టుగా వారు చేతులు వేసి బలహీనులకు రోగుల కొరకు ప్రార్థన చేసినప్పుడు they shall recover. వారు స్వస్థత నొందెదరు. They shall cast out demons. దయ్యములను వెళ్ళగొట్టెదరు. In the name of Jesus. యేసు ప్రభు నామములో. They shall not be shaken. వారు ఎప్పుడు కూడా కదల్చబడరు. They will go forth with power and boldness. దేవుని అధికారం చొప్పున ధైర్యముగా వారు దూసుకొని వెళుచు ఉన్నారు. Like never before. ఎప్పుడు జరగని విధముగా. Because God was going to be with them. ఎందుకు తెలుసా? దేవుడు వారితో ఉన్నాడు. అందరూ చప్పట్లు దేవుని స్తుతిద్దాం. This is the year. ఎందుకంటే ఆయన మన మధ్యలో కూడా ఉన్నాడు. That God is using us. ఎందుకంటే దేవుడు వారినే కాదు మనల్ని కూడా అందరినీ ఉపయోగించాలని కోరుచున్నాడు. Mightily for His work. ఎందుకంటే ఆయన పని నిమిత్తము. These 12 ఈ యొక్క 12 మంది will go forth. వారు ముందుకు వెళ్ళాలా? Doing His will. దేవుని చిత్తానుసారముగా చేయుటకు. His purpose. ఆయన చిత్తము చేయుటకు. His vision. అంతేకాకుండా ఒక దర్శనతోటి దేవుని దర్శనతోటి. His mission. ఆ యొక్క మిషన్ పని మీద. And nothing అదే కానీ ఇంక వేరేది ఉండకూడదు వారి గురిలో. shall come against them. వారి ఎదుట ఏది కూడా నిలవలేదు. Shall prosper. ఎందుకంటే అది నిలిచినా కూడా అది ఏది కూడా అభివృద్ధి పొందదు. The enemy will fall by the wayside. వాక్యంలో సెలవిచ్చినట్టుగా అటుపక్క ఇటుపక్క శత్రువులు పడిపోతారు. Amen. అవును కదా? అవును. Hallelujah. హల్లెలూయా. God is good. దేవుడు మంచి దేవుడు అయినాడు. I want them to know. నేనేమో సెలవిస్తాను, వాళ్ళు గుర్తించాలా ఈ మాటను. To stay focused on God. మీ యొక్క గురి దేవుని మీద ఉంచాలా. Don't let the enemy persuade you. చూడండి, సాతానుడే గాని శత్రువులే గాని ఎవరైనా సరే మిమ్మల్ని ఏ రీతిగా కూడా మీ యొక్క మనస్సును మలచకుండా చూసుకోండి. Remember, జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి, that you are doing His work మీరు దేవుని పని చేయుచున్నారు. and His will. ఆయన చిత్తమే చేయాలా. It's not about us. ఎవరిదో కాదండి ఇది. But it's about Jesus. ఇది దేవుని నిమిత్తమైనది. It is His purpose. యేసు ప్రభు గురి నిమిత్తమైనది. We can't do anything మేము ఏమి చేయలేము. without God. దేవుని తప్ప మనం ఏమి చేయలేమండి. With everything that we do, ఏది చేసినా కూడా మనము it's for His purpose. ఆయన చిత్తానుసారం చేయటకు ఉండాలా. Not our glory. నా మనిషి మహిమ కొరకు కాదు, but His glory. ఆయన మహిమ కొరకు. హల్లెలూయా. We praise Him.
ఆయనే ఘనత చెల్లును We గాక. honor him. ఆయనే మహిమ కలుగును గాక. And as we do his will, మనము ఎప్పుడైతే దేవుని చిత్తము చేస్తామో, anything we lay our hands upon, మనము ఏది ఎక్కడైనా సరే చేయబట్టినప్పుడు అది అభివృద్ధి పొందుతుంది. God will provide. దేవుడే మనకు సమకూరుస్తాడు. So don't get discouraged. మరి మీ జీవితంలో ఎప్పుడు కూడా నిరుత్సాహపడొద్దండి. Because he is our provider. ఎందుకంటే ఆయనే మనకు సమృద్ధిగా ఇచ్చే దేవుడు అయినాడు. I'm a living testimony. నేనే నా జీవితమే ఒక సాక్ష్యముగా ఉన్నది. I had nothing. నా జీవితంలో సున్నా ఉన్నది. But when I trusted in God, కానీ ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకున్నానో, God started bringing things in my path. దేవుడు నా జీవితంలో నాకు ఎదురయ్యేటట్టుగా చాలా విషయాలు చాలా తీసుకొచ్చినాడు. That I became a giver. అప్పుడు ఏమి చేశారంటే నాకు రావటమే కాకుండా నేను ఇవ్వటము కూడా నేర్చుకున్నాను. హల్లెలూయా. మీరు ఎప్పుడైతే ఇస్తారో, God will bring it back to you. దేవుడు మీ దగ్గరికి సమకూరుస్తాడు. 100-fold return. 100% మీకు తిరిగిస్తాడు. But we're not here to be served. చూడండి, ఇక్కడ ఉన్నది ఎందుకంటే మనం ఏదో తీసుకుందాము దోచుకుందామని కాదు. But we are here to serve. మనం ఎందుకున్నామంటే పరిచర్య చేసేదానికి. We are here to serve. మనం ఇక్కడ పరిచర్య చేసేదానికి ఉన్నాము. And God will multiply it back to దేవుడే us. దాన్ని అధికముగా ఆశీర్వదించే దేవుడైనాడు. But what I want to tell you, నేనేమని చెప్పాలని ఆశిస్తున్నానంటే, I am standing in the gap for you. నేను మీ కొరకు బండ సందుల ఈ మధ్యలోని మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను దేవుని రాజ్యంలో. Praying and ever interceding on your behalf. మీ పక్షమున నేను ఎప్పుడు కూడా మీ కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. Amen. అవును కదా? Hallelujah. హల్లెలూయా. Let's give God some praise in the house. దేవునికి మహిమ చెల్లిద్దాం. అందరూ చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. ఆయన జీవము గల దేవుడైనాడు. హల్లెలూయా. నోరు తెరిచి దేవుని స్తుతించండి. హల్లెలూయా. హల్లెలూయా. దయచేసి అందరూ లేచి నిలబడండి. దేవుని మహిమ చెల్లిద్దాం అందరము. నిజముగా చేతులు పైకెత్తండి అందరూ. దేవా నీకే దేవుణ్ణి మహిమ పచ్చడి కళ్ళు మూసుకోండి అందరూ. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనకే కలుగు. అందరూ చప్పట్లు కొట్టి భాషలతో గాని దేవుణ్ణి మహిమ పచ్చండి. దేవుని స్తుతించండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవానికి స్తోత్రములు. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావము. నీవు జీవముగల దేవుడవు. హల్లెలూయా. దేవానికి స్తోత్రములు. సంఘాలు బట్టి, మనుషులు బట్టి, కుటుంబాలు బట్టి వందనాలు. Hallelujah. Glory to your name, Lord. దేవానికి స్తోత్రములు. Hallelujah. 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 చెప్పండి. ఇది పాడండి. Praise your name, Lord. Hallelujah. Hallelujah. Glory to your name, Lord. Thank you, Lord, for your presence. ప్రభువా నీకే వందనాలు ఇస్తాను. Thank you, Jesus. నీకే వందనాలు. యేసు నామాన్ని ఆరాధిద్దాం. అందరి చేతులు పైకెత్తి థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. We exalt you, Lord Master. We praise you. Hallelujah. Thank you, Jesus. కొద్ది నిమిషాలు చేతులు ఎత్తి నోరులు తెరిచి దేవానికి స్తోత్రం. యేసు నీకు స్తోత్రం. దేవానికి మహిమ. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. Sing praises to your name, oh Lord, praises to your name, oh Lord, for your name is great and greatly to be praised. I sing praises to your name, oh Lord.
your name. Oh Lord, glory to your name. Glory to your name. For your name is great and greatly to be praised. I give glory to your name. Glory to your name. Oh Lord, glory to your name. Oh Lord, for your name is great and greatly to be praised. Aradinchedani Hallelujah. Hallelujah. We exalt you, Master. We sing you, Lord. Hallelujah. We praise you, Master. We exalt you, Lord. Hallelujah. Yes, Raja. Yes, Sayyid. Aradhana tuya khida. Hallelujah. Hallelujah. Holy, holy Lord. Worship you, Lord God. Thank you, Master. అయోగ్యుల నలుపులను ఎన్నుకుని ఈ ప్రేమను బట్టి స్తోత్రం, ఈ కృపను బట్టి వందనాలు ప్రభువా. మీరిచ్చిన గొప్ప రక్షణకు స్తోత్రం, శాంతి సమాధానము దయచేయవాలా స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. ప్రేమించేదన్
అధికముగా ఆరాధింతు ఆశక్తితో నిన్ను పూర్ణమనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణబలముతో ప్రేమించెదను ఆరాధన ఆరాధన కన్నీరు తుడిచిన యేసయ్యకే కన్నుల కన్నీరు తుడిచిన యేసయ్యకే ఆదుకున్నావే నిన్ను పూర్ణ మనసుతో నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదను నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును పూర్ణ బలముతో ప్రేమించెదను ఆరాధన చూసావే
నిన్ను పూర్ణ మనసుతో పాస్టర్ మనోహర్ నాయ్ గారు వచ్చి ముందుకు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. Hallelujah, 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 hallelujah. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. Hallelujah, hallelujah, hallelujah. கர்த்தாவே நாங்கள் உம்மை ஸ்தோத்திரிக்கிறோம், ஸ்தோத்திரிக்கிறோம், ஸ்தோத்திரிக்கிறோம். Praise the Lord.
మహా పరిశుద్ధముల పిதாவே நமக்கு நன்றி செலுத்துகிறோம். మహాపరిశుద్ధమైన తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. இந்த ஆசீర్వదించబడ్డ సాయంకాల వేళకాయ మీకు కోడానుకోడి స్తోత్రங்களை செலுத்துகிறோம். ఈ ఆశీర్వదించబడిన సాయంత్రం సమయం కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. இப்படிப்பட்டதான ஒரு ஆராதனையை நடத்தும்படியாய் செய்த கிருபைக்காய் ஸ்தோத்திரிக்கிறோம். ఇలాంటి ఒక ఆరాధనను జరిపించడానికి మీరు ఇచ్చిన కృపను కొరకై మీకు స్తోత్రం. இந்த நாளிலே உம்முடைய நாமத்தினாலே ஊழியத்துக்கு பிரதிஷ்ఠ பண்ணப்பட்ட பிள்ளைகளை உம்முடைய கரத்திலே கொடுக்கிறோம். ఈ దినాన మీ యొక్క నామం పేరిట సేవ కొరకు ప్రతిష్ఠించడానికి మీరు ఇచ్చిన కృపల కొరకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. உலகத்தின் முடியும் வரை సకల నాట్களிலும் உங்களோடு இருக்கிறேன் சொன்னீரே. యుగ సమాప్తి వరకు సదాకాలము మీకు తోడుగా ఉంటానని సెలవిచ్చారు. కర్తావే తమ్ముడి இந்த பிள்ளைகளோடு கூட இருக்கும்படியான క్షమించండి. దేవా తమ యొక్క బిడ్డలతో కూడా మీరు తోడుగా ఉండండి. ఆండవరే జీవితంలో எல்லா பகுதிகளையும் கர்த்தர் காத்துக்கொள்ளும். మీరు జీవం యొక్క ప్రతి భాగమును మీరు కాపాడుకోనండి. ஊழியத்தின் பகுதியிலே கர்த்தர் கூர்ந்து வழிநடத்தும். దేవా ప్రాంతములంతా కూడా మీరు తోడుగా నడిపించండి. ஒரு விசேஷமான ஒரு ஆவி இவர்களை தாங்கி இன்று முதல் கொண்டு நடத்தும்படியாக విశేషమైనటువంటి ఆత్మ మీరు ఆదుకొని నడిపించినట్లుగా మీరు కృప చూపండి. இவங்க போகிற இடத்துல అనేకருக்கு ஒரு ఆశీర్వాదం ఉండాగట్టు. మీరు వెళ్ళుచున్నటువంటి స్థలములో అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండాలి. இப்படிப்பட்டதான ஒரு பெரிய ஒரு பாரத்தை கொடுத்த அருமையான பாஸ்டர் நடவாக்காய் క్షమిக்கிறேன். ఇలాంటి గొప్ప భారం ఇచ్చిన అడియానే ఆశీర్వదించండి. తదుపరి తమ యొక్క దాసులను మీరు ఆశీర్వదించండి. కుటుంబத்தை పిள்ளையை நீர் ఆశీర్వదించండి. వారి యొక్క కుటుంబమును మీరు ఆశీర్వదించండి. ஊழியத்திலே ஒவ்வொரு பகுதியிலும் வல்லமையின் பிரசன்னம் வெளிப்படும்படியாக వారి యొక్క సేవ యొక్క ప్రతి భాగములో మీ యొక్క బలమైనటువంటి ప్రసన్నత తోడుగా ఉండాలి ప్రభువా. நாட்களிலே ஆண்டவரே உமக்கென்று ஒரு பெரிய திரள் கூட்ட ஜனங்கள் ஆண்டவரே இந்த ஊழியத்தின் மூலமாக உருவாகட்டும். ఈ సేవ మూలముగా రాబో దినములో ఒక గొప్ప గుంపు జనాంగాన్ని మీరు అనుగ్రహించండి. நீதாமே கூட இருந்தருடைய ஆட்சேபம். మీరే వారికి తోడుగా ఉండి నడిపించండి ప్రభువా. నాళ్ళేకి కూడిన ఒవ్వొరు పేరైயும் కర్తర్ ఆశీర్వదించండి. దినాన ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలను మీరు ఆశీర్వదించండి. వల్లమైన ప్రసన్నతనాల నిరపి బలమైనటువంటి ప్రసన్నతో ప్రతి ఒక్కరిని మీరు కాపాడి నడిపించండి. విదేశస్తుల మధ్య తమడి పిల్లలు కూడా ఆశీర్వదించండి. దేశములను చూసినటువంటి తమ యొక్క బిడ్డలను మీరు ఆశీర్వదించండి. ఇంకా ఇరుకిన నాట్களிలో ఇక్కడ ఉన్నటువంటి దినములలో ప్రయాణ కార్యాలు కూడా వారి యొక్క ప్రయాణ కార్యం అంతట్లో కూడా మీరు తోడుగా ఉండండి. ఘన మహిమ స్తోత్రத்தை உமக்கே செலுத்துகிறோம். సకల ఘనత మహిమ స్తోత్రాలు మీకే అర్పిస్తున్నాను. యేసువిన్ నామములో కేట్టుకొల్లుகிறேன் పితావే. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, మరి వీరితో పాటుగా ఈరోజు మా పరిచర్యలో పాస్టర్గా దైవ సేవకుడిగా ఉన్నటువంటి పాస్టర్ సాల్మన్ గత 10 నెలల నుంచి మేడ్చల్లో ప్రభు సేవలో ఉన్నారు. వారు సుమారు ఒక 20 ఆత్మలను అక్కడికి వెళ్ళి సంపాదించాడు ఆయన. దేవునికి స్తోత్రం. కొత్తగా వెళ్ళి మరి ఎన్నో సంఘాలు ఉన్నాయి ఇప్పుడు. అలాంటి మధ్యలో కొంత అన్యుల మధ్యలో సేవ ప్రారంభించి ఒక 20 ఆత్మలు ప్రభు దగ్గరికి నడిపించాడు. ఆయనను ఈరోజు మేము ఆర్డినేషన్ అభిషేకం ఇస్తున్నాము. ఈ అభిషేకం పొందుకున్న తర్వాత ఆయన ఇక సంఘ కార్యక్రమాలన్నింటినీ చేయడానికి అర్హత పొందుకుంటాడు. అపోస్తులు చేతులుంచి ప్రార్థించకుండా ఎవరైనా వెళ్ళి సంఘ కార్యక్రమాలు చేపట్టకూడదు. అది వాక్యానికి విరోధం. ఈ 10 నెలల కాలంలో ఆయన ఇంతవరకు బల్లారాధన ఇవ్వలేదు. ఇక్కడి నుంచి వెళ్ళి బల్లారాధన ఇచ్చి వచ్చేవాళ్ళు. బాప్తిస్మములు ఇవ్వలేదు, ఇవ్వకూడదు. ఎందుకంటే ఖచ్చితంగా దైవజనులు అభిషేకించి పంపించాలి. అప్పుడే ఆ అధికారాన్ని పొందుకుని వాళ్ళు ప్రభు కొరకు నిలబడి గట్టిగా సేవ చేయగలుగుతారు. అలా లేకుండా నాకు దేవుడు ఇచ్చాడని చెప్పి చాలా మంది చెబుతూ ఉంటారు. దేవుడే ఇచ్చేసాడని అంటాడు. దేవుడు ఇచ్చాడు అనడానికి భూమి మీద రుజువు ఉండాలి. భూమి మీద రుజువు కనిపించాలి. దేవునికి స్తోత్రం స్తోత్రం. దాన్ని పురస్కరించుకుని ఈ దినాన ఆయన్ని మరి దైవ సేవకులమైనటువంటి మా మధ్యలో సంపూర్ణంగా సేవలో ఉన్నవాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు కాదండి, సంపూర్ణంగా ప్రభు సేవలో ఉన్నవాళ్ళు మాత్రం లేచి ముందుకు వచ్చినట్లయితే ప్రత్యేకంగా ఈ దైవజనుడిని మరి అభిషేకించి ప్రార్థిద్దాం. సంపూర్ణంగా సేవలో ఉన్న వాళ్ళు మాత్రమే, వ్యాపారాలు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కాదు. వాళ్ళు వద్దు, వాళ్ళు అర్హత లేదు వాళ్ళకి. కాబట్టి సంపూర్ణంగా ప్రభు సేవలో ఉన్న వాళ్ళు ముందుకు వస్తే ఈ దైవజనుడిని అభిషేకించి ప్రభు సేవ నిమిత్తమై పంపిద్దాం. ఐ రిక్వెస్ట్ డాక్టర్ చెరియల్ విలియం అండ్ సిస్టర్ డాక్టర్ వేద, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. Last 10 months he is working in Medchal, another place. So today we are going to give ordination to that servant of God. దయచేసి మనోహర్ నాయ్ గారు
సంపూర్ణంగా సేవలో ఉన్న పిడి ఆనంద్ గారు, ఆనందరాజు గారు, శౌరి గారు. சோத்திரம் ஆண்டவரே, சோத்திரம் 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 கர்த்தாவே. கிருபை உண்டாக ஆண்டவரே, உம்முடைய வல்லமையின் ஆவினால, உம்முடைய வல்லமையின் ஆவினால, உம்முடைய பரிசுத்த ஆவியுடைய அபிஷேகத்தினால கர்த்தாவே நிறைக்கும் ஆட்சேபிக்கிறேன். கர்த்தாவே, நீ தெரிந்து கொண்ட இந்த ஊழியத்தில் ஆண்டவரே தம்முடைய அடியானை நீர் எடுத்து வல்லமையாய் பயன்படுத்தத்தக்கதாக ஆட்சேபிக்கிறேன். ஆண்டவரே, எலியாவினிடத்திலே காணப்பட்ட அபிஷேகம், எலிஷாவினிடத்திலே காணப்பட்ட வல்லமையின் அபிஷேகம் கர்த்தாவே இந்த மகனுடைய ஊழியத்திலே கிரியை செய்தகதாய் கர்த்தர் இது முதற்கொண்டு நீர் அனுகிரகம் செய்ய முடிய ஆட்சேபிக்கிறேன். கர்த்தாவே, உலகத்தின் முடிவு பெறுந்த சகல நாட்களிலும் உங்களோடு கூட இருக்கிறேன் என்று சொன்ன நீர் ஆண்டவரே, இந்த நாளிலே நீர் ஏற்படுத்தின ஊழியத்திலே மகனோடு கூட இருந்து நீர் முற்றுமுடியை காத்து நீர் நடத்தி ஆசீர்வதிக்க முடிய ஆட்சேபிக்கிறேன். கர்த்தாவே, ஆண்டவரே இந்த மகனுடைய ஊழியத்திலே ஆண்டவரே உம்முடைய வல்லமைகள் புறப்படணும். ஆண்டவரே, மகன் கடந்து போகிற இடத்துல எல்லா சத்துருடைய வல்லமைகளும் நிர்மூலமாக்கப்பட வேண்டும். ஆண்டவரே, உடன்படிக்கை பெட்டியை சுமக்கிற ஆசாரியுடைய கால்கள் யோர்தானிலே ஆண்டவரே தொட்ட மாத்திரத்திலே கர்த்தாவே அந்த யோர்தான் இரண்டாக பிளவுபட்டு போனது. அதே விதமான ஒரு அபிஷேகம், ஆசாரிய அபிஷேகத்தினாலே நீர் மகனை நிரப்பி நீர் எடுத்து நீ பயன்படுத்த ஆட்சேபிக்கிறேன். கர்த்தாவே, நீர் கூட இருந்துள்ளோம். ஆண்டவரே, மகனுடைய ஊழிய காலம் முழுவதும், ஜீவிய காலம் முழுவதும் கர்த்தர் பாதுகாத்து நீர் பரிசுத்தப்படுத்தி எடுத்துப்படி ஜெபிக்க ஆட்சேபிக்கிறேன். ஆண்டவரே, உம்முடைய கரத்துல கொடுக்கிறையா, நீர் வழித்து காத்துக்கொள்ளும். அதே போல நீர் கொடுத்த ஆண்டவரே ஐயா துணைவையும் கூட உம்முடைய நாமத்தினாலே ஆண்டவரே உம்முடைய ஊழியக்காரர்களாகிய நாங்கள் இயேசுவின் நாமத்திலே ஆசீர்வதிக்கிறோம். கர்த்தர் தாமே தம்முடைய பிள்ளைகள் 2 பேரையும் ஆண்டவரே மகிமையின் ஊழியத்திலே எடுத்து பயன்படுத்தி அநேகம் ஜாதிகள் இவர்கள் மூலமாய் உருவாக நீர் கிருபை செய்யும்படி ஆட்சேபிக்கிறோம். இயேசுவின் நாமத்தில் பிதாவே, ஆமென், ஆமென், ஆமென். థ్యాంక్ యూ, ప్రైజ్ ది లార్డ్. ఈ దినము నుంచి మరి సాల్మాన్ గారు ప్రభు సేవలో అభిషేకం పొందిన దైవ సేవకుడిగా చక్కగా ఆయన సంఘ కార్యక్రమాలన్నీ నిర్వర్తించవచ్చు. బాప్తిస్మములు ఇవ్వచ్చు, తర్వాత బల్లారాధన ఇవ్వచ్చు. ఇక ఆయన సంఘ గవర్నమెంట్లో ఉన్నటువంటి కార్యక్రమాలన్నింటినీ ఆయన చేయడానికి ప్రభువు మాకిచ్చిన అధికారాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం పేరట ఈ అధికారాన్ని ఈ దైవజనుడికి అప్పచెబుతూ ఉన్నాం. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.